పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. వివిధ కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పంచెకట్టు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా భోగి మంటలు వేసి జిల్లా ప్రజలు, రైతులు భోగ భాగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో జిల్లా ప్రజలు పాల్గొని తిలకించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చివరిగా రైతులు ఏర్పాటు చేసిన ఎడ్లబళ్లను తిలకించి కలెక్టర్ శ్యాంప్రసాద్ ఫోటోలు దిగారు. వేడుకల్లో భాగంగా చివరి రోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మక్కువ మండలం వీబీపురం సాయి బృందం ప్రదర్శించిన తప్పెటగుళ్లు, కొమరాడ మండలం స్వామినాయుడు వలస, సీతానగరం మండలం జోగుపేట బృందం ప్రదర్శించిన కోలాటం అందరినీ ఉర్రూతులూగించింది. బుల్లితెర, జబర్దస్త్ నటుల ఈవెంట్లు వినోదాన్ని పంచాయి. బుల్లెట్ బండి, రమణ జానపద గీతాలాపన, కాంతార నటన ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ తిరుపతి నాయుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు వై సత్యం నాయుడు, ఇతర శాఖల అధికారులు, కళాభిమానులు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.